కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దేశ రాజధానిలో భారీ పేలుడు. ఎర్రకోట వద్ద కారులో అత్యంత తీవ్రతతో విస్ఫోటనం. 10 మంది మృతి, మరో 24 మందికి గాయాలు. అత్యంత తీవ్రతతో సంభవించిన పేలుడు. చుట్టుపక్కల వాహనాలు, భవనాలకు బీటలు. భీతావహంగా మారిన పరిసరాలు. అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు. రాజధాని ప్రాంతాల్లో హై అలర్ట్. అన్ని ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్న భద్రతా బలగాలు. హర్యానా ఫరీదాబాద్ లో భారీ ఆయుధ డంపు పట్టుకున్న కశ్మీర్ పోలీసులు. 3 డాక్టర్లు సహా 8 మంది అరెస్ట్. ఏపీలో క్వాంటమ్ కంప్యూటింగ్ విధానానికి కేబినెట్ ఆమోదం. అసైన్డ్ భూముల చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్. 99 ఏళ్ల లీజుకు అవకాశం. అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇప్పించే బాధ్యత మంత్రులదేనన్న చంద్రబాబు. స్థలం లేని వారికి ఏడాదిలోపు ఇవ్వాలని ఆదేశాలు. ప్రజాకవి అందశ్రీ కన్నుమూత. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రముఖులు. సాహితీ లోకానికి తీరని లోటని వ్యాఖ్య. రేపు అంత్యక్రియలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రేపే పోలింగ్. ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ. బీహార్లో 2వ విడత ఓటింగ్కు సన్నాహాలు పూర్తి. దేశ రాజధాని ఢిల్లీ భారీ పేలుడుతో ఉలిక్కిపడింది. దేశ చరిత్రకు సాక్షి ఎర్రకోట అత్యంత సమీపంలో ఉండే చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద ఓ కారులో జరిగిన విస్ఫోటనం 10 మందిని బలిగొంది. ఈ పేలుడు బారిన పడి మరో 24 మందికి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. క్షతగాత్రుల్లో 3 పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విస్ఫోటనం దాటికి పక్కనే ఉన్న పలు కార్లు ధ్వంసం కాగా కొన్ని మీటర్ల దూరం వరకు ఉన్న వాహనాలు అద్దాలు పగిలిపోయాయి. అక్కడికి సమీపంలోని భవనాల అద్దాలకు బీటలు ఏర్పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు తీవ్రత కలకలం రేపింది. ఎర్రకోట సమీపంలోని చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ 1వ నెంబర్ గేటు వద్ద ఓ కారులో ఈ సాయంత్రం అంతా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో అత్యంత తీవ్రమైన పేలుడు సంభవించింది. సరిగ్గా 6:52 ఒక కారులో సంభవించిన ఈ పేలుడు తీవ్రతకు పక్కనే ఉన్న పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ పేలుడు బారిన పడి 10 మంది చనిపోగా 24 మంది గాయపడ్డారు. ఈ పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల ఉన్నవారు భయంతో వణికిపోయారు. ఒక్కసారిగా సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ పరుగులు తీశారు. ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగినట్టు సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక దళాలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. 7 అగ్నిమాపక యంత్రాల సాయంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడ చెలరేగిన మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రి సహా ఇతర ఆసుపత్రులకు తరలించారు. తరువాత చనిపోయిన వారి మృతదేహాలను కూడా ఆసుపత్రికి తరలించారు. అంతా ప్రశాంతంగా ఎవరి దారిలో వారు వెళుతున్న సమయంలో భారీ శబ్దంతో సంభవించిన పేలుడు, అది మిగిల్చిన విధ్వంసం ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో భయానక పరిస్థితులను సృష్టించింది. ఒక్క కారులోనే పేలుడు సంభవించినప్పటికీ దానికి దగ్గరలో ఉన్న అనేక కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొన్ని మీటర్ల వరకు ఉన్న కార్లు, ఇతర వాహనాల అద్దాలు దెబ్బతిన్నాయి. అక్కడకు సమీపంలోని భవనాలకు ఉన్న అద్దాలు కూడా బీటలు వారాయి. పేలుడు తీవ్రత అతి తీవ్రంగా ఉందని, స్విఫ్ట్ డిజైర్ కారులో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
देखिए भाई ये कैसा आगे गाड़ी चल रही थी कार, कम से कम 1-2 फुट की दूरी पे थी, उसकी गाड़ी में बम था, जाने क्या था वो फटा था। एसेंट थी जाने स्विफ्ट डिजायर थी। इतना ज़ोरदार धमाका हुआ है, वहाँ पर इतनी ज़ोरदार तेज़ आवाज़ आई कि एकदम से शॉक्ड हो गए। उसके बाद हमने दूर से आके देखा, हमने दूर से हम क्योंकि करीब में जा नहीं सकते थे, फिर यहाँ पे साइड में हमने देखा इंसान का हाथ पड़ा हुआ पूरा फटा हुआ, फिर आगे उस साइड देखा तो फेफड़ा पड़ा हुआ इंसान का। तो इतना ये आदमी सोच भी नहीं सकता कि एकदम से हुआ तो क्या हुआ इंसान। चांदनी चौक मेट्रो स्टेशन के गेट के बाहर किसी गाड़ी में ब्लास्ट हुआ है और कुछ कारों में आग है। उसके ऊपर हमने रिस्पॉन्ड किया था। इनिशियली हमारी 7 यूनिट्स गई थी और 7:29 पर आग पूरी तरह हमने बुझा दी थी। अभी हम पुलिस के साथ जो है कम्युनिकेशन कर रहे हैं इस मामले में, जिससे कि हमें एग्जैक्ट फिगर मिल सके। अभी तक हमारे पास कोई फिगर एग्जैक्ट नहीं है। अभी सारी गाड़ियां वहीं मौजूद हैं, वही जो टीम सारी वहीं पर है, हमने विड्रॉ नहीं किया है अभी। ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు మార్కెట్లకు సెలవు కావడంతో ప్రాణ నష్టం తక్కువగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు ఈ పేలుడుతో అప్రమత్తమైన పోలీసులు ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎర్రకోట వద్ద పేలుడుపై ఢిల్లీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలు, క్లూస్ టీంలు, ఎన్ఐఏ, ఎన్ఎస్జీ బృందాలు రంగంలోకి దిగాయి. ఎర్రకోట సహా కీలక ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించారు. విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఘటనా స్థలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. కారులో పేలుడుకు సంబంధించి ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అనే కోణంలో అణువణువు గాలిస్తున్నారు. ఘటనా స్థలంలో పరిస్థితిని చూస్తే ఉద్దేశపూర్వక దాడిగానే భావిస్తున్న భద్రతా అధికారులు కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అనే అనుమానంతో తనిఖీ చేస్తున్నారు. దేశంలో భారీ ఉగ్రకుట్రలను భద్రతా బలగాలు భగ్నం చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించడంపై విస్తృత దర్యాప్తునకు సిద్ధమయ్యారు. ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్లో 3,000 కిలోల పేలుడు తయారీ పదార్థాలను జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్న వేళ, గుజరాత్లో 3 ఐసిస్ సానుభూతి పరులు అరెస్టైన వేళ ఈ పేలుళ్లు జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఈ పరిస్థితిలో జరిగిన పేలుడుపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఎర్రకోట వద్ద ఓ కారు రెడ్ లైట్ వద్ద ఆగుతుండగానే పేలుడు సంభవించినట్లు ఆయన చెప్పారు. आज करीब 6:52 पे एक यहाँ पे रेड लाइट पे एक स्लो मूविंग व्हीकल जो रेड लाइट की तरफ आके रुका था, उसमें एक ये एक्सप्लोजन हुआ है। उस वक्त गाड़ी के अंदर जो पैसेंजर्स उसके अंदर ही थे और इस एक्सप्लोजन से जो है आसपास की गाड़ियों में भी क्षति हुई। जैसे ही इसकी खबर मिली, हम सारी एजेंसीज जो है दिल्ली पुलिस, FSL, NIA, NSG, उनकी टीम्स यहाँ पे आ चुकी हैं। इस इंसिडेंट में कुछ लोग को इंजरीज भी आई हैं और कुछ लोगों की डेथ भी हुई है। तो वो अभी हालात का जायजा लिया जा रहा है और एग्जैक्ट फिगर्स जो हैं आपको कुछ ही देर में बता दी जाएंगी और सिचुएशन को रेगुलरली मॉनिटर किया जा रहा है। అంతకుముందు జమ్మూ కాశ్మీర్ పోలీసులు హర్యానా ఫరీదాబాద్లో భారీ ఆయుధ డంపును స్వాధీనం చేసుకున్నారు. అందులో ఏకంగా 2,900 కిలోల ఐఈడీ తయారీ పరికరాలు, రసాయనాలు ఉన్నాయి. ఇందులో భారీగా పేలుడు పదార్థాలను తయారు చేయగల 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ ఉంది. 2 రైఫిళ్లు, టైమర్లు కూడా ఉన్నాయి. అనంతనాగ్ వైద్య కళాశాల ఆచార్యుడు డాక్టర్ ఆదిల్ రాథర్కు చెందిన లాకర్ నుంచి ఇటీవల AK-47 రైఫిల్ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ ఆదిల్ ఇచ్చిన సమాచారంపై మరో వైద్యుడు షకీల్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆయన చెప్పిన వివరాల ఆధారంగా ఫరీదాబాద్లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు 3 డాక్టర్లు సహా మొత్తం 8 మందిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. 2 డాక్టర్ల మొబైల్ ఫోన్లను తనిఖీ చేయగా పాకిస్తాన్కు చెందిన అనేక ఫోన్ నెంబర్లను గుర్తించారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించి విస్తృత స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. One Kalenkop assault rifle with 3 magazines and 83 live rounds, एक पिस्टल with 8 live rounds, 2 empty cartridges, 2 additional magazines. इसके अलावा 8 बड़े सूटकेसेस हैं, 4 छोटे सूटकेसेस हैं, प्लस एक बकेट, जिनसे अप्रोक्सीमेटली 360 kg जो है इनफ्लेमेबल मटेरियल बरामद हुआ है, जो कि सस्पेक्टेड अमोनियम नाइट्रेट है. और इसके अलावा टाइमर्स 20 टाइमर्स विद बैटरीज 4, एक जो है रिमोट्स 24, हैवी मेटल अप्रोक्सीमेटली 5 kg और वॉकी टॉकी सेट, इलेक्ट्रिक वायरिंग, बैटरीज एवं अन्य इस तरह का जो कॉन्ट्राबैंड मटेरियल है वो रिकवर किया गया है. గుజరాత్ ATS అరెస్టు చేసిన 3 ఐసిస్ ఉగ్రవాదుల్లో ఒకరు విషపూరిత ఆహారంతో ప్రజలను చంపాలనే కుట్ర చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ 3లో హైదరాబాద్కు చెందిన వైద్యుడు అహ్మద్ మొహియుద్దీన్ సయీద్,
ఆముదం మొక్క నుంచి రిసిన్ అనే అత్యంత విషపూరిత రసాయనాన్ని తయారు చేసి రద్దీగా ఉండే హోటల్స్, ఇతర మార్కెట్లకు చేరవేయాలని యత్నిస్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నవూల్లో ఈ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వెల్లడించారు. ఆదాజ్పూర్ మండి, నరోడా ఫ్రూట్ మార్కెట్, లక్నవూలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాల వద్ద సయీద్ 6 నెలలు రెక్కీ చేసినట్లు గుర్తించారు. ఉగ్రదాడిని అమలు చేయడానికి అతడు భారీ మొత్తంలో ఈ ప్రాణాంతకమైన విషాన్ని తయారు చేస్తున్నట్లు వివరించారు. సయీద్ నుంచి స్వాధీనం చేసుకున్న పరికరాలను కేంద్ర సంస్థలతో కలిసి విశ్లేషిస్తున్నట్లు తెలిసింది. సయీద్ చైనాలో ఎంబీబీఎస్ చేశాడు. అహ్మదాబాద్లో 3 ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసిన గుజరాత్ ఏటీఎస్ 3 తుపాకులు, 30 బుల్లెట్లు స్వాధీనం చేసుకుంది. మరోవైపు భారత్లో దాడులకు జమాత్ ఉల్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ కుట్రలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈసారి దాడులకు హఫీజ్ కొత్త మార్గాలను ఎంచుకున్నట్లు తెలిపాయి. బంగ్లాదేశ్ నుంచి భారత్లో దాడులు చేసేందుకు హఫీజ్ సయీద్ కుట్ర పన్నుతున్నట్లు గుర్తించాయి. అక్టోబర్ 30న పాకిస్తాన్లోని ఖైర్పూర్ తమేవాలీలో జరిగిన ర్యాలీలో తీసిన వీడియోతో ఈ విషయం వెల్లడైంది. ఆ ర్యాలీలో పాల్గొన్న సీనియర్ లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సైఫ్ హఫీజ్ సయీద్ ఉగ్ర కుట్రలను బయటపెట్టాడు. సయీద్ ఖాళీగా కూర్చోలేదని, బంగ్లాదేశ్ ద్వారా భారత్పై దాడులకు పథకం వేస్తున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం తీర్చుకోవడానికి లష్కరే తోయిబా ఆపరేటర్లు ఇప్పటికే బంగ్లాదేశ్లో సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. భారత్పై యుద్ధం చేయాలని ర్యాలీకి హాజరైన యువతను లష్కరే కమాండర్ సైఫ్ బహిరంగంగా రెచ్చగొట్టినట్లు ఆ వీడియోలో ఉంది. జిహాద్ పేరుతో స్థానిక యువతకు ఉగ్రశిక్షణ ఇచ్చేందుకు హఫీజ్ సయీద్ తన సన్నిహితుడిని బంగ్లాదేశ్ పంపినట్లు సమాచారం. బీహార్ తుది దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. బీహార్లో 243 స్థానాలు ఉండగా 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాలకు రేపు చివరి విడత ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. 45,399 పోలింగ్ కేంద్రాల్లో రెండో విడత పోలింగ్ జరగనుంది. అందులో 40,073 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. 4 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తారు. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు 4 లక్షలకు పైగా భద్రతా దళాల్ని మోహరించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటికే 500 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించగా మరో 500 కంపెనీలను కూడా తరలించినట్లు తెలిపింది. ఈ నెల 6న 121 స్థానాలకు తొలి విడత పోలింగ్ జరిగింది. బీహార్ ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా 65.08% ఓటింగ్ నమోదైంది. ఈ నెల 14న బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు రేపు జరిగే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్లోని 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇందులో 5 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు. మొత్తం 68 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత ఉంటుందన్నారు. ఫిర్యాదుల కోసం 24 గంటల కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని, 1950 నెంబర్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని సీఈఓ వివరించారు. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటింగ్ సామాగ్రి పంపిణీని పర్యవేక్షించిన రిటర్నింగ్ అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు. తొలిసారి పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ పర్యవేక్షణకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పిన ఆయన ఈ ఎన్నికల్లో అందరూ బాధ్యతగా వచ్చి ఓటేయాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి తాయిలాలు పంపిణీ చేస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ నేతలు మద్యం, డబ్బులు, చీరలు విచ్చలవిడిగా పంపిణీ చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను పెంచాలని కోరినట్లు వివరించారు. వాటిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి చెప్పినట్లు హరీష్ రావు వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ, 1,00,000కు పైగా చీరల పంపిణీకి పాల్పడుతూ, రైస్ కుక్కర్లు, గ్రైండర్లు పంచుతూ ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్కు అన్ని వీడియోలతో సహా, ఆధారాలతో సహా అన్నీ కూడా వారికి అందించడం జరిగింది. కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు.
వచ్చే 5 ఏళ్లకు క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం ఆంధ్రప్రదేశ్ నైబర్హుడ్ వర్క్ స్పేస్ పాలసీలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం పలు ప్రాంతాల్లో భారీ పరిశ్రమలు, ఐటీ ఆధారిత కార్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు చేసే పలు పరిశ్రమలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపిన కేబినెట్ అసైన్డ్ భూములను 99 ఏళ్లకు లీజుకు ఇచ్చేందుకు వీలుగా అసైన్డ్ భూముల చట్టంలో ప్రతిపాదించిన సవరణలకు అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 3 గంటలకు పైగా జరిగిన కేబినెట్ భేటీలో 70 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే విశాఖ భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒప్పందంపై సంతకాలు చేసే అధికారాన్ని మంత్రి లోకేష్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి అనుమతిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఏపీలో అభివృద్ధి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఇటీవలే ఎస్ఐపిబి ఆమోదించిన పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. విశాఖలో రియాలిటీ లిమిటెడ్ ఏర్పాటు చేసే ఐటీ పార్క్, రహేజా సంస్థ పరిశ్రమ ఏర్పాటు, రుషికొండ, కాపులుప్పాడలో పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఓర్వకల్లు డ్రోన్ సిటీలో 50 ఎకరాల్లో డెడికేటెడ్ డ్రోన్ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. నెల్లూరులో బిర్లా గ్రూప్ ఏర్పాటు చేసే ఫైబర్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓర్వకల్లులో సిగాచి ఇండస్ట్రియల్ లిమిటెడ్ నెలకొల్పే సింథటిక్ ఆర్గానిక్ ప్లాంటుకు 100 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలో డోస్కో ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కు 150 ఎకరాలు, కృష్ణా జిల్లా బాపులపాడులో వేదా ఇన్నోవేషన్ పార్క్ ఏర్పాటు కోసం 40 ఎకరాలు కేటాయించింది. సుగుణ గ్రూప్ ఆధ్వర్యంలో అనంతపురంలో టీఎంటీ బార్ తయారు చేసే ప్లాంట్కు 300 ఎకరాలు సహా పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీలోని ప్రతి మండలంలో డిజిటల్ అనుసంధాన స్పేర్ వర్క్ స్టేషన్లు ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్టేషన్లను ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ నూతన విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి క్వాంటమ్ కేంద్రానికి $1 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించడమే క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ లక్ష్యమని కేబినెట్ భేటీ తర్వాత ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ని ఏర్పాటు చేయటం, ఏపీ క్వాంటమ్ టెక్నాలజీ ప్రపంచ కేంద్రంగా నిలబెట్టడం, స్టార్టప్లు, విద్యా సంస్థలు మరియు తయారీదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటర్ అమలు చేయడం మరియు $1 బిలియన్ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి మనం చేస్తామని నేను. మొట్టమొదటి కంప్యూటర్ కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాం IBM సహకారంతో. అదేవిధంగా 5,000 మంది నైపుణ్యం కలిగిన నిపుణులు మరియు 100+ స్టార్టప్లు ఈ విధానం ద్వారా వస్తాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ఆశిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. మరి మన విద్యార్థులకు కూడా ఈ ఆల్గారిథమ్స్ లో ఎక్కువగా ట్రైనింగ్ ఇవ్వడానికి ఇంజనీరింగ్ కాలేజెస్ లో కూడా ఒక కార్యాచరణ రూపొందించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. విమానాశ్రయ అభివృద్ధి సంస్థకు హడ్కో ద్వారా రుణం ఇప్పించేందుకు ప్రభుత్వ హామీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపిన కేబినెట్ కుప్పం, దగదర్తిలో విమానాశ్రయాల ఏర్పాటు కోసం 1,000 కోట్ల రుణం తీసుకునేందుకు హామీ ఇవ్వాలని నిర్ణయించింది. డిజిటల్ గవర్నెన్స్, సుస్థిర పట్టణ పరిపాలన, రియల్ టైం గవర్నెన్స్, సుస్థిర ఆర్థికాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి కోసం సింగపూర్తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆమోదం తెలిపింది. అమరావతిలో ఉండవల్లి వద్ద మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ అనుమతిచ్చింది. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర సదుపాయాల అభివృద్ధికి కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మరోవైపు అసైన్డ్ భూములు బదిలీ చేసేందుకు వీలు కల్పిస్తూ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మంత్రి పార్థసారథి వివరించారు. ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిషేధం చట్టం 1977 చట్టం నెంబర్ 9 లోని సెక్షన్ 2 లోని క్లాస్ 6 మరియు సెక్షన్ 3 లోని సబ్ సెక్షన్ 2 మరియు 2A సవరణలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూములు బదిలీ నిషేధం బిల్లు 2025 సవరించడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం. ఇప్పుడు దాకా ఏంటంటే కొన్నా తప్పే ఏ విధమైన ట్రాన్స్ఫర్ చేసుకుంటానికి ఎస్ఐనికి హక్కు లేదు. ఎవరైనా కొంటే POT ప్రకారం అది రద్దు కూడా చేయబడుతుంది. కానీ ఇప్పుడు ఈ సవరణ ద్వారా ఏంటంటే క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ఆ అవసరాల కోసం ఆ భూమిని లాంగ్ లీజ్ 99 years కి లీజ్ కి ఇవ్వడానికి ఎస్ఐనికి హక్కు కల్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం, తల్లపాలెం వద్ద అమ్యూజ్మెంట్ పార్క్ కమ్ రిసార్టుల అభివృద్ధి కోసం మైరా బేవ్యూ రిసార్ట్స్ కు భూ కేటాయింపు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అర్హులైన పేదలందరికీ కూటమి ప్రభుత్వం ఇల్లు లేదా ఇంటి స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో రెవెన్యూ సమస్యలు పరిష్కరించినట్టే అన్ని జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ చూపాలని ఆదేశించారు. కూటమి ఎమ్మెల్యేల్లో ఎవరు ఏ తప్పు చేసినా ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యత తీసుకుని సమస్య పరిష్కరించాలన్నారు. పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై వీడియో తీయించానని, త్వరలోనే దాన్ని బయట పెడతానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.
కేబినెట్ భేటీలో అజెండా ముగిసిన తర్వాత మంత్రివర్గ సహచరులతో పలు అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో పేదలందరికీ ఇళ్ల విషయంలో మంత్రులు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలన్నారు. నివాస స్థలం లేని వారి జాబితా రూపొందించి అందరికీ దక్కేలా చూడాలని సీఎం చెప్పారు. ఏడాదిలోపు వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వ చర్యలు ఉండాలని సూచించారు. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖలో జరిగే సిఐఐ సదస్సుపై యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. నేటి యువత, విద్యార్థులు భవిష్యత్తు కోసం ప్రభుత్వం చూపిన చొరవ, తీసుకుంటున్న చర్యలు, కష్టపడుతున్న తీరు రేపటి తరానికి అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు. పుట్టపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలన్నారు. సత్యసాయి బాబా జయంతి కార్యక్రమంలో రాష్ట్రపతి, ప్రధాని పాల్గొంటారని చెప్పారు. కూటమి ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే ఇన్ఛార్జి మంత్రులు సరిచేయాలని సీఎం స్పష్టం చేశారు. ఏ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసినా ఇన్ఛార్జి మంత్రి గట్టిగా వ్యవహరించేలా మీరు చెప్పాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పగా ఆ మేరకు చంద్రబాబు సూచించారు. ఎర్రచందనం డిపోను పరిశీలించినప్పుడు పవన్ చూపిన పనితీరును ప్రశంసించిన చంద్రబాబు పట్టుబడిన ఎర్రచందనంతో పరికరాలు తయారు చేయించి విక్రయించే ప్రతిపాదనలు పరిశీలిద్దామని తెలిపారు. రెవెన్యూ సమస్యలు ఎజెండాగా పెట్టుకుని ఇన్ఛార్జి మంత్రులు పరిష్కారం చేయాలన్న చంద్రబాబు అనంతపురంలో అందరూ రెవెన్యూ అధికారులను కూర్చోబెట్టి పరిష్కరించిన తీరును గుర్తు చేశారు. అనేక వివాదాల్లో రెండు పార్టీలు రాజీ పడినప్పటికీ కొంతమంది ప్రజాప్రతినిధులు అంగీకరించడం లేదని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇందుకు సంబంధించిన ఎమ్మెల్యేలందరికీ గట్టిగా చెప్పాలని చంద్రబాబును కోరారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో జాప్యం తగదని హితవు పలికారు. త్వరితగతిన సమస్యల పరిష్కారానికి సరైన విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తెలంగాణ మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ పదవి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు అభినందించారు. అదేవిధంగా అజహరుద్దీన్ను మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ నేరాలను గుర్తించడం సహా పోగొట్టుకున్న నగదును రికవరీ చేయడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగర శివారు మేడిపల్లిలో 4 కోట్ల వ్యయంతో నూతన కమిషనరేట్ సిటీ ట్రైనింగ్ సెంటర్కు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుతో కలిసి డీజీపీ శంకుస్థాపన చేశారు. నూతనంగా ఏర్పాటయ్యే సిటీసీలో డెకాయ్, రాబరీ, క్రైమ్లతో పాటు సైబర్ క్రైమ్కు సంబంధించి అన్ని అందుబాటులో ఉంటాయని శివధర్ రెడ్డి వివరించారు. నైపుణ్యం కావాలంటే సిటీసీలు ఉండాలని, అందుకోసం అన్ని జిల్లాల్లోనూ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామని వెల్లడించారు. రోడ్డు భద్రతపై కూడా పోలీసులకు శిక్షణ ఉంటుందన్న డీజీపీ ఎలైవ్ అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమం తీసుకొస్తున్నామని చెప్పారు. జయ జయ హే తెలంగాణ అంటూ స్వరాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో జనాల్ని జాగృతం చేసిన కలం ఆగిపోయింది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ కనుమరుగవుతున్న మానవ సంబంధాలను తట్టిలేపిన ప్రజాకవి అందెశ్రీ కన్నుమూశారు. పాఠశాల చదువు చదవకపోయినా తన కలంతో సామాజిక చైతన్య స్ఫూర్తి రగిలించిన అందెశ్రీ ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై ఇంట్లోనే కుప్పకూలారు. రేపు ఘట్కేసర్లో పోలీసు లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనుండగా సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. యావత్ తెలంగాణ సమాజానికి కన్నీరే మిగిల్చి అందనంత తీరాలకు తరలి వెళ్లిపోయారు అందెశ్రీ. ప్రముఖ రచయిత, సహజ కవి అందెశ్రీ ఆదివారం అర్ధరాత్రి తర్వాత తీవ్ర అస్వస్థకు గురై ఇంట్లోనే కుప్పకూలారు. వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో అందెశ్రీ మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. అందెశ్రీ పూర్తి పేరు అందే ఎల్లయ్య. జూలై 18, 1961న సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో ఆయన జన్మించారు. పల్లె భాషల్లో జానపద బాణీలు కట్టి వందల గీతాలు రాశారు. ఈ పాటలు విన్న శృంగేరి మఠస్వామి, శంకర్ మహారాజ్ అందెశ్రీని రచనలు చేసేలా ప్రోత్సహించారు. సహజ కవిగా ప్రసిద్ధి చెందిన అందెశ్రీ జయ జయ హే తెలంగాణ గీతంతో మలిదశ స్వరాష్ట్ర ఉద్యమంలో ప్రజలను జాగృతం చేశారు. తెలంగాణ ధూమ్ధాం కార్యక్రమ రూపకర్తగా పేరొందారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తర్వాత జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తించింది. 2006లో గంగ సినిమాకు పాటలు రాసి నంది పురస్కారం అందుకున్న ఆయన బతుకమ్మ సినిమాకు సంభాషణలు రాశారు. ఆర్ నారాయణమూర్తి ద్వారా విప్లవాత్మక సినిమాలకు పాటలు అందించారు. 2014లో కేయు నుంచి గౌరవ డాక్టరేట్తో పాటు లోకకవి బిరుదు పొందారు.
2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందెశ్రీని వరించింది. 2022 ఏడాది సుద్దాల హనుమంతు జానకమ్మ పురస్కారం, 2024 దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాలు వరించాయి. 2024లో ఎన్టీఆర్ పుణ్యతిథి లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు. 2025లో జూన్ 2న కోటి నగదు పురస్కారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందెశ్రీ అందుకున్నారు. తెలంగాణ కవి రచయిత అందెశ్రీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశ సాంస్కృతిక మేధో ప్రపంచానికి తీర్చలేని లోటని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి గొప్ప రచయితగా ఎదిగిన ఆయన జీవన ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ మృతి తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్నారు. అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతి కలిగించిందన్న సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందెశ్రీ మృతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు. అందెశ్రీ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన సాంస్కృతిక ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. అందెశ్రీకి నివాళులు అర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. అందెశ్రీ మృతి పట్ల మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ హఠాన్ మరణం పట్ల సాహితీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అందెశ్రీ లేని లోటు తీర్చలేనిదన్న కవులు, కళాకారులు ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.